ఉత్తరాంధ్రకు అంతర్జాతీయ యూనివర్సిటీ. గత 5 ఏళ్ల పాలనలో ఋషికొండ గుండుగట్టిన వైనం చూసాం. ఇచ్చాపురం నుంచి అనకాపల్లి దాకా దోచుకున్న భూములను చూసాం. దారుణాలు చూసాం. అభివృద్ధి చేసింది శూన్యం. ఆఖరికి బీచ్లో ఉన్న బ్లూ ఫ్లాగ్ని కూడా ఎత్తేసే వరకు అరాచకాలు చేశారు గత పాలకులు. నేడు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ 9 నెలల కాలంలోనే ఉత్తరాంధ్రకు జరిగిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపించారు. నరేంద్ర మోదీ గారు జనవరిలో వచ్చినప్పుడు సుమారుగా 7 లక్షల కోట్ల రూపాయల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు, ప్రారంభోత్సవాలు చేశారు. విశాఖ రైల్వే జోన్ వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడారు. అనకాపల్లి దగ్గర ఎస్ఎల్ఆర్ మెటల్ స్టీల్స్ వచ్చింది. ఇప్పుడు అంతర్జాతీయ యూనివర్సిటీ వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకి, రాయలసీమ ప్రజలకి, కోస్తాంధ్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చేసిన న్యాయం ఏ ప్రభుత్వంలో జరగల. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ పాలనలో కానివ్వండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పాలనలో కానివ్వండి, జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నెన్నో. అది ఆ ప్రాంత వాసులందరికీ తెలుసు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఉత్తరాంధ్రలో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వంతో జార్జియా నేషనల్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ రాష్ట్రంతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో జేఎన్యూ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం ఉత్తరాంధ్రలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జేఎన్యూ సుమారు 1300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్మెంట్లో జేఎన్యూకు ఉన్న వనరులను ఉపయోగించుకోవడం ఈ ఎంఓయూ లక్ష్యం. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందించడంతో పాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో నిలిపేందుకు దోహదపడుతుందన్నారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ద్వారా ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రమాణాలను పెంచడమే కాకుండా ప్రపంచ ఉద్యోగ మార్కెట్లో విజయం సాధించడానికి అవసరమైన నైపుణ్యాలు అందుతాయని తెలిపారు. ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తీర్చిదిద్దాలన్నది మా ప్రభుత్వ చిత్తశుద్ధి, నిబద్ధతకు ఈ ఒప్పందం నిరసనమని తెలిపారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, గ్లోబల్ ఎక్స్పోజర్, పాఠ్యాంశాలను మెరుగుపరచడం, అధునాతన విద్య సాంకేతికలను అందించడం, పరిశోధన, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించడం ఒప్పందం ప్రధాన లక్ష్యం. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రోగ్రాముల్లో ముఖ్యంగా టెక్నాలజీ, బిజినెస్, ఆరోగ్య, హెల్త్ కేర్లలో జేఎన్యూ నైపుణ్యాలను అందిస్తుంది. అధ్యాపకులు విద్యార్థుల నడుమ నాలెడ్జ్ షేరింగ్ను సులభతరం చేయడం, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రపంచ విద్యా వ్యవస్థల అభ్యసన విధానాలపై అవగాహన కల్పిస్తుంది. అంతర్జాతీయంగా ప్రస్తుతం ట్రెండ్కు అనుగుణంగా పాఠ్యాంశాలను ఆధునీకరించడం, మెరుగుపరచడంతో పాటు ఏఐ వంటి రంగాల్లో ఉత్తమ పద్ధతులపై విద్యార్థులకు జేఎన్యూ శిక్షణ ఇస్తుంది. ఉమ్మడి పరిశోధన కార్యక్రమాలు, ఆవిష్కరణల ఆధారిత ప్రాజెక్టులకు అవకాశాలు కల్పిస్తుంది. రాష్ట్రంలో సాంకేతిక విద్య, పారిశ్రామిక పురోగతికి దోహదపడుతుంది. ఎంఐటి వంటి ప్రపంచ స్థాయి సంస్థలతో జేఎన్యూకు ఉన్న సంబంధాలతో మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పరిశ్రమ డిమాండ్లకు అనుగుణంగా నైపుణ్యాలు, అర్హతలతో కూడిన విద్యార్థులను సన్నద్ధం చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఉపాధి అవకాశాలకు ఊతమిస్తుంది. 2002లో స్థాపితమైన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఎస్సియు జార్జియాలో అతిపెద్ద యూనివర్సిటీగా అవతరించడమే కాక అంతర్జాతీయంగా పేరెన్నికైన డైనమిక్ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉంది. 1100 మందికి పైగా నైపుణ్యం కలిగిన అధ్యాపక సిబ్బందిని ఉన్న ఈ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన సుమారు 52,500 మంది పూర్వ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. జేఎన్యూ ప్రపంచవ్యాప్తంగా పేరొందిన 4 ఇంటర్నేషనల్ అక్రిడేటెడ్ ఫ్యాకల్టీ ప్రోగ్రామ్స్తో పాటు పలు అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీలతో కొలాబరేషన్ కలిగి ఉంది. ఫండింగ్తో కూడిన ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలను కూడా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో జేఎన్యూ వ్యవస్థాపకుడు రెక్టార్ డాక్టర్ గియా కావ్టెలిష్విలి, విద్యా వ్యవహారాల వైస్ రెక్టార్ ప్రొఫెసర్ జార్జ్ గౌతాడ్జే, అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ వైస్ రెక్టార్ డాక్టర్ గోడెర్జీ బుచాష్విలి, ఫైనాన్స్ అండ్ రిసోర్స్ వైస్ రెక్టార్ లెవాన్ కలందరిష్విలి, ఇండియా ఆపరేషన్స్ అండ్ అడ్మిషన్ డైరెక్టర్ జొన్నలగడ్డ వివేకానందమూర్తి, ఆత్మీయ ఎడ్యుకేషన్ ఫౌండర్ చైర్మన్ హష్మిక్ వాఘేలా, సీఈఓ చిరాగ్ వాఘేలా, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈఓ సాయికాంత్ వర్మ, ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ భరత్ గుప్తా, విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.